పోయిన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన అందరికీ కృపయ సమాధానం కలుగును గాక. మనము వాక్యంలోకి వెళ్దాము. మూడవ వాక్యం చూసుకుందాము. సిలువలో దేవుడు పలికిన మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములు చూసుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యంలో మనకు చెప్పేది ఏంటంటే బాధ్యత, కుటుంబం పట్ల బాధ్యత చెప్తున్నాడు అనమాట. తల్లిదండ్రులని మనము చాలా వరకు వదిలేస్తాము, వారిని దూరంగా ఉంచిస్తాము. తల్లిదండ్రులనే కాదు, అత్తమామలైనా తల్లిదండ్రులైనా ఇద్దరు అన్నీ ఒకేలాగా చూసుకోవాలన్నమాట. ప్రేమతో ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. మధ్యలో ఎప్పుడే కానీ వదిలి వెళ్ళకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు చిన్నతనం నుంచి మనల్ని పెంచి పెద్ద చేశారు. తర్వాత వేరే వారికి పంపించినా కానీ అక్కడ మనల్ని ఆయన ఎంతో ప్రేమతో చూసుకునే శక్తిని, తర్వాత ధైర్యాన్ని దేవుడు ఇస్తాడనమాట. ఎందుకంటే ఇక్కడ యేసుప్రభు గారు తన తల్లిని అంత జాగ్రత్తగా, అంత స్థితిలో ఉండి కూడా ఆయన ఏం చేస్తాడు అంటే తన తల్లిని శిష్యుడికి అప్పగించాడు. ఆ శిష్యుని అంతగా ఆయనకి ఎందుకు అప్పించాడంటే అక్కడ ఉన్న స్థితిలో ఆయన శిలువ మరణం పొందుతున్న సమయంలో ఆయనతో పాటు 4 స్త్రీలు, ఆయన శిష్యుడు మాత్రమే ఉన్నారు. అందరూ ఏం చేస్తారంటే దూరంగా వెళ్ళిపోతారు భయంతో. అంటే ఆయనతో ఉంటే మాకు ఎలాంటి శిక్ష పడుతుందో అని చాలామంది అక్కడి నుంచి దూరంగా పారిపోయిన స్థితి ఉందన్నమాట. అయితే 4 స్త్రీలు, ఆయన తల్లి, ఆయన సహోదరి, అంటే తల్లి సహోదరి, తర్వాత ఇంకా 2 వేరే వ్యక్తులు, మగ్దలేని మరియా, ఇంకొక మరియా, యేసు ప్రభువును, తర్వాత యేసు ప్రేమించిన శిష్యుడు, వీళ్ళు 5 మంది మాత్రమే అక్కడ యేసు ప్రభువుకు దగ్గర, శిలువ దగ్గర ఉన్నప్పుడు. అందుకే దేవుడు ఏం చూస్తాడు, యేసు ప్రభు ఏం చేశారంటే మొదట తండ్రి ఏవైతే తనకు కుమారునిగా బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతను ఆయన శిలువ పైన నెరవేర్చారు. తర్వాత ఈ లోకానికి వచ్చినప్పుడు కారకురాలైన మరియ పట్ల కూడా ఆయన ఒక బాధ్యత శిష్యుడికి ఇచ్చాడు. శిష్యుడికి ఎందుకు ఇచ్చాడంటే ఆయనతో ఉన్న తన స్నేహితులు, అంటే మరియకు పుట్టిన బిడ్డలు ఆమెను దూరంగా పెట్టేవారు. ఎందుకంటే యేసుప్రభును ఆమె వెంబడించేదనమాట. యేసుప్రభును ఎక్కువగా విశ్వాసం ఉంచేది. ఆయన నిజమైన కుమారుడని తనకు తెలుసు. మిగతా ఎవ్వరు ఎక్కడున్న పరిస్థితిలో వాళ్ళు విశ్వసించలేదు. కాబట్టి ఆమె ఏం చేసింది, యేసుప్రభుని ఎక్కువగా హత్తుకొని జీవించింది. ఆ పిల్లల్ని నిర్లక్ష్యం చేసిందని కాదు, కానీ వాళ్ళు ఆమె పట్ల నీ కుమారుడు వచ్చాడు పో అనే హేళన మాటలు మాట్లాడేవారు. మరియ గర్భాన పుట్టిన బిడ్డలు, అంటే యోసేపుకు మరియకు జన్మించిన బిడ్డలు, వాళ్ళు ఆ విధంగా చేయటం వల్ల ఎక్కువ మంది ఏం చేస్తారు, యేసు ప్రభుని విశ్వసించలేదు వాళ్ళందరూ. అట్లాగే వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవారు అనమాట. తల్లి బాధ్యత వీళ్ళు చూసుకోరు అనేసి ఆమె ఏం చేసింది, ఆయన ఆ క్షణంలో ఆ తల్లిని శిష్యుడికి అప్పగించింది. శిష్యుడికి ఎందుకు అప్పగించిందంటే ఆయన ఎంతో విశ్వాసంతో దేవుని ప్రేమించిన శిష్యుడు. ఎందుకంటే వారిద్దరి హృదయాలు దగ్గరగా ఉండేవి అనమాట. యేసు ప్రభు హృదయ అంతరంగము యోహానుకు తెలుసు, యోహాను అంతరంగము యేసు ప్రభుకు తెలుసు. అట్లయ్యే దేవుడు ఏం చేశాడు, ఇద్దరికి దేవుడు ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని అప్పగించాడు అనమాట. అక్కడ మనము చూసుకున్నప్పుడు వాక్యంలో ఇంకా తల్లిని ఏ విధంగా మనం చూడాలి అనుకున్నప్పుడు, ఏదైతే మనం పొందుకుంటాం ఈ లోకంలో, ఇప్పుడు యోహాను భక్తుడు తన తల్లిని వెంటనే చేర్చుకున్నాడు. ఆల్రెడీ ఆయనకు తల్లి ఉంది. ఆయన తల్లి ఎవరో కాదు, జెబెదయి భార్య అయిన సలోమి, ఆమె యోహాను గారికి తల్లి అనమాట. ఆమె ఇప్పుడు ఆల్రెడీ తల్లి ఉంది, మళ్ళీ ఈ తల్లి బాధ్యతను కూడా అప్పచెప్పాడు దేవుడు. ఇద్దరిని చూసుకోవాలంటే ఆయనకు కష్టమే కదా మామూలుగా ఈ లోకపరంగా చూస్తే, కానీ సంతోషంగా స్వీకరించాడు అనమాట. అక్కడ మనమైతే మధ్యలో ఎవరైనా చూసుకుంటామో, లేదు నాకే కష్టం, ఇంకొకరిని ఎలా చూసుకోవాలని మనం అనుకుంటాము. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అంటే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుషుతో మనం ఉండాలంటే తల్లిదండ్రులను సన్మానించాలన్నమాట. సన్మానించడం అంటే మనము వారిని గౌరవించాలన్నమాట, ప్రేమ కావాలన్నమాట దేవుడు చెప్తున్నాడు. తర్వాత మనకు ఎఫెసీ 6:1-3 వరకు అక్కడ కూడా చెప్తున్నాడు దేవుడు, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు
వగుదువు, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ఎఫెసీ సంఘానికి పౌలు భక్తుడు రాసి చెప్తున్నాడు అనమాట. ఇది నీకు మేలు కలుగునట్లు. మనము తల్లిదండ్రులను చూసుకుంటే మనకు మేలు వస్తుందని చెప్తున్నాడు. అలాగే దీర్ఘాయుషు ఉంటుందని చెప్తున్నాడు. మనం ఏ దేశంలో అయితే జీవిస్తున్నామో, ఏ ప్రాంతంలో జీవిస్తున్నామో అక్కడ మనము దీర్ఘాయుషుతో ఉంటాము, మేలు కలుగుతుంది. క్షేమంతో కలగాలని ఏ దేవుడు కానీ ఏ మనుషులు కానీ మనం ఆశించాం కదా. కరువు రావాలని, బిడ్డలకు కరువు రావాలని తండ్రి అనుకుంటాడా, తల్లి అనుకుంటుందా? అనుకోదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు ఎలాంటి రోగం కానీ ఎలాంటి నష్టాలు కానీ లేకుండా మనం జీవించాలంటే తల్లిదండ్రులని మనము జాగ్రత్తగా చూసుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు. అది కూడా ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ అని చెప్తున్నాడు అనమాట. అంటే ప్రామిస్ ఇచ్చేశాడు దేవుడు, మీరు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు మేలే కలుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. ద్వితీయోపదేశకాండంలో కూడా మనము 5:16 వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం అగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. చూడండి, ఆ 3 వచనాల్లో మనకు దేవుడు ఒకే మాటని చెప్పాడు అనమాట. తల్లిదండ్రుల్ని సన్మానింపుడి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞగా ఉందన్నమాట. అలా చేసినప్పుడు దేవుడు మనకి ఈ లోకంలో మనకి ఎలాంటి ఇబ్బందులు రావు, మీరు క్షేమంగా ఉంటారు. ఎందుకంటే మనము యాకోబు గారిని కూడా చూస్తాము. ఆయన తల్లిదండ్రులను ప్రేమించాడు, తల్లిదండ్రులకు విధేయతగా ఉన్నాడు కాబట్టి యాకోబు నుంచి ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు ఈ లోకంలో. మనం కూడా అలా జీవించాలంటే దేవుని చెప్పినట్టు ఆ బాధ్యతకు మనం లోబడి ఉంచాలి. యోహాను భక్తుడు మామూలుగా ఆత్మీయంగా మనం చూసుకుంటే ఈ వచనము, కన్యకైన మరియా పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆమె మరియను చూస్తే తల్లిగా అంటే యోహాను భక్తుని విశ్వాసిగా చూపించాడు, మరియను ఒక సంఘముగా చూపించాడు. ఇద్దరికి చూపించి తల్లిని సంఘానికి అప్పచెప్పాడు అన్నమాట. అంటే విశ్వాసికి అప్పచెప్పాడు. యోహాను భక్తుడు ఆయన ఒక గొప్ప విశ్వాసి, దేవుని పైన ఎంతో నమ్మకము, ప్రియ శిష్యుడిగా పిలువబడ్డాడు. మనం కూడా అలా పిలువబడ్డాలనేసి దేవుడు కోరుతున్నాడు అనమాట. సంఘం పట్ల ఈ సంఘం పట్ల అంటే ఈ తల్లి బాధ్యత మనం విశ్వాసులకు మన అందరికీ ఉండాలని చెప్తున్నాడు అనమాట. అట్లా లేనప్పుడు మనం ఏమైతామంటావు చూడండి, ఎఫెసీ 1 తిమోతి 5:8 వచనంలో చూసుకున్నప్పుడు మనము 1 తిమోతి 5వ వచనము 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును. చూడండి, అవిశ్వాసి కంటే చెడ్డవాడే ఏంటంట. అతను విశ్వాసంలో కొనసాగుతూ ఉన్న మనకిచ్చిన సంఘము అంటే తల్లి బాధ్యత మనం నిర్వహింపకపోతే విశ్వాసి కన్నా అవిశ్వాసిగా అతను ఉంటాడనమాట. అంటే ఇన్ని రోజులు మన విశ్వాసంగా అనేది అది వ్యర్థం అవుతుందని చెప్తే అది త్యాగం అయిపోతుంది అనమాట. ఏ విషయంలో కూడా మనము వెనక్కి వెళ్ళకుండా ధైర్యంగా దేవునితో పాటు శిలువ మరణంలో యేసుప్రభు ఏం చెప్పారు అంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలంటే ఈ సంఘాల పట్ల కూడా తల్లిగా ఇప్పుడు కన్యకైన మరియ ఏం చేసింది, ఆమె దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంది కాబట్టి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆమె నింపబడింది. అలా నింపబడడం వల్ల ఏమైంది, ఆమె సంఘంతో పోల్చాడు దేవుడు. అక్కడ తల్లి సంఘంగా పోల్చాడు. యోహాను భక్తుని చూస్తే విశ్వాసిగా చెప్పాడు. ఆయన ఇద్దరి తల్లిని చూసుకోవడం వల్ల ఏమైందంటే మరణం, ఆయన వృద్ధాప్యం వరకు ఉన్నాడు, అనేక ప్రత్యక్షతలు పొందుకున్నాడు, గొప్ప గొప్ప మర్మాలు రాయడానికి అవకాశం దేవుడు ఆయనకి ఇచ్చాడు. అలా మనం కూడా ఉండాలనేసి దేవుడు కోరుతున్నాడు అనమాట ఈ వాక్యం ద్వారా. ఎందుకంటే మనము ఈ లోకంలో అయితే సంఘంలో చాలామంది కొన్ని ఇబ్బందులతోనూ బాధలతోనూ వెళ్తున్నప్పుడు ధైర్యంతో మనము తోటి సహవాసముగా ఒక సహోదరులుగా నేనున్నాను, మీరు భయపడొద్దు, ప్రార్థన కానీ అలా ఎలాంటి సపోర్ట్ అయినా మనము ఇచ్చేవారుగా ఉండాలనేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే దేవుడు చెప్పినది ఇక్కడే, మీరు నాతో ఉన్నారు, నా దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మనం సిల్వ ధ్యానం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాం అంటే ఇవి మళ్ళీ మన సంవత్సరం వరకు ధ్యానం చేయము. ఈ మధ్యలో ప్రతి విషయంలో మనము ఎక్కడైనా తప్పిపోతుంటే, అవును ఆ రోజు మనం ధ్యానం చేసాం కదా, బాధ్యత కలిగి ఉండమన్నాడు, గౌరవించమన్నాడు. తల్లిదండ్రులని, మా సొంత తల్లిదండ్రులని కాదు, సంఘంలో ఉన్న తల్లిదండ్రులైనా అందరూ మనం ఒకరికొకరు అలాంటి వారు మేము చెప్పాడు కాదు దేవుడు. అన్నదమ్ములము, తల్లిదండ్రులు ప్రతిదీ అవుతాం అన్నమాట. అందరి పట్ల ఒకటే బాధ్యత కలిగి ఉండాలి. సంఘం పట్ల ఒక విశ్వాసం ఏ విధంగా ఉండాలనేసి దేవుడి వాక్యం ద్వారా చదివిస్తున్నాడు. రండి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవగల దేవ యేసయ్య నీకు స్తోత్రము తండ్రి.
ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రము. మీరు ఇచ్చిన వాక్యం బట్టి తండ్రి యేసయ్య, మేము తండ్రి మీరు ఇచ్చిన మాకు ఈ వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో తండ్రి బాధ్యత కలిగి మేము సంఘం పట్ల తండ్రి, సమాజం పట్ల, తల్లిదండ్రుల పట్ల ప్రతి విషయంలో మేము బాధ్యతగా ఉండునట్లు కృప చూపించమని, నీ సేవలో తండ్రి మేము పరిపూర్ణంగా జీవించిన కృప చూపించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.